బంగారం పెట్టండి మీరు, ఇంకా అది పెట్టండి. బీబీనార్లో ఉన్న సామాన్ మొత్తం నాది మేడం, నా పేరు ఉంటుంది, మా వారి పేరు ఉంటుంది. ఇక్కడ సామాన్ అంతా నాది. ఏసీ కూడా వాళ్ళిద్దరు ఆస్తి గురించేనా ఇప్పుడు మళ్ళీ ఈ ఆరోపణలన్నీ బిడ్డకు అన్యాయం జరిగింది మేడం. నా పిల్లలు చిన్న పిల్లలు పెంచుకున్నా మేడం. నా పిల్లలకి న్యాయం జరగాలంటే వాళ్ళ ముగ్గురిని శిక్షించాలి మేడం ఫస్ట్. అంత లేదు, ఏం చెప్పాలి మేడం. నేను జారుకున్నా, ఏ రోజు వాళ్ళు వచ్చింది చూసింది లేదు, కాలేజీకి పోయింది లేదు, వాళ్ళ అమ్మ వచ్చింది లేదు, ఆయన వచ్చింది లేదు, వాళ్ళ నాన్న వచ్చింది లేదు, ఎవరు లేదు. కాలేజీ కూడా పట్టం చెరువు నేను ఒక్కదాన్ని పోయి వచ్చింది మేడం, పిల్లలు చూసుకోవడం. ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలు మీకు, మీ మనవళ్ళతో మనవరాలు కూతురుతో ఉండుంటాయి, ఆ ఇంట్లోనూ ఉండుంటాయి. ఈరోజు ఏం సమాధానం చెప్తారు అసలు మీ కూతురు ఎందుకు చనిపోయింది అని అంటే? ఆయనే డౌట్ మేడం. ఆయనకు జాబ్ చేయాలో సంపాదించాలి. 11 ఏళ్ళ నుంచి సంబంధం లేదని మొన్న చెప్తుండు మేడం. మాకు ఏ రోజు చెప్పలేదు. జిఆర్పి పోలీసుల దగ్గర కూడా నేను చెప్పిన 11-12 ఏళ్ళ నుంచి సంబంధం లేదంటుండు. మరి నా బిడ్డ ఆస్తి ఎందుకు మేడం? నీకు సంబంధమే లేనప్పుడు ఆస్తి వదిలి నువ్వు మసాలా ప్యాకెట్లు అమ్మినోని నీకు బంగారం ఎక్కడిది? మేమిద్దరం కలిసి కొనుక్కున్నాం. మేము స్కీమ్ లాగా ఉంటుంది మేడం. అందులో 10 నెలలు కడితే అది అవసరమైన ఖర్చు అవి ఉన్నాయి మేడం. మేమిద్దరం కలిసి కొనుక్కున్నాం. ఆమెది 18 నుంచి 22. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా మీకు అనుమానం వచ్చిందా ఈ రోజు రాదేమో? అస్సలు రాలే మేడం, అస్సలు రాలే. ఆమె బయటికి చెప్పదు మేడం. బయట ఆఫీసు శుక్రవారం ఉండదు మేడం. కానీ వద్దు నాన్న ఆఫీస్కు అని అంటే ఇవాళ పోవాలి, మీటింగ్ ఉందని పోయింది మేడం. ఇక తర్వాత నేను 10:45 ఫోన్ చేసినప్పుడు నేను పిల్లలు తీసుకొని ఆఫీస్ పోతున్నా, ఫంక్షన్ ఉంది అన్నది మేడం. ఫంక్షన్ నాన్న, నేను లేని ఫంక్షన్ ఏంటి, నన్ను తీసుకుపోవచ్చు కదా అంటే నువ్వు ఇంట్లోనే ఉండన్నది మేడం. తర్వాత ఇక ఫోన్ ఎత్తలేదు మేడం నాకు. అదే లాస్ట్ కాల్ మేడం. ప్రతి ఒక్కరి ప్రశ్న ఒక్కటేనమ్మా, విజయారెడ్డి ఎందుకు సూసైడ్ చేసుకుంది, పిల్లల్ని ఎలా ఒప్పించింది అని ఏం చెప్తారు? ఆడ 5 ఎకరాల భూమి ఉందన్నది మేడం. 5 ఎకరాలు లేదు, 1 ఎకరం ఇచ్చింది. బీబీనార్ ఇల్లు కూడా వాళ్ళ అమ్మ పేరు మీద ఉంది. ఆ మధ్యలో వాళ్ళ చిన్న కొడుకు విజయారెడ్డి ఎందుకు సూసైడ్ చేసుకుంది, వాళ్ళ పిల్లల్ని ఎలా ఒప్పించింది అనుకుంటున్నాను? ఆస్తి ఏం లేదు మేడం, ఆస్తి లేదు, మనం బతకలేము. నెల అయితే 10 రోజులు అయితే ఫీజు కట్టాలి మేడం. 12 లక్షలు ఎక్కడో మాట్లాడుకొని వచ్చింది. ఇవన్నీ చెప్తుంది మేడం పిల్లలకు, మనకేం లేదురా, చదువుకోవాలరా అని. అట్లా వాళ్ళని ఒప్పించి తీసుకుపోవచ్చు మేడం. తండ్రి ప్రేమ ఉందా అసలు? లేదు మేడం, లేదు. ఏ రోజు ఏడికి తీసుకుపోయినోడు కాదు, దగ్గర కుసుగు పెట్టుకున్నాడు కాదు, ఒక రాపిచ్చినోడు కాదు. మా కోడలు మా అబ్బాయి చదివించిన ఇక్కడే ఉండే, వాళ్ళే చదివించి వాళ్ళే చూసుకుని. ఆయన పోయి కూడా 8 నెలలు అవుతుంది మేడం. మా మనవడు పోయి కూడా అంతకంటే ముందు 9.3 వచ్చినాయి మేడం. ఇక్కడే స్కూలు అన్నీ మేము చూసుకున్నాం మేడం. ఇప్పుడు వచ్చి నా ఇంట్లో ఉంటున్నారు మేడం వాళ్ళు. నా పిల్ల ఈఎంఐలో వాటి మీద వండుకుంటున్నారు.